నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్. దట్ ఈస్ పిల్లల కస్టడీ ఎవరికి వస్తుంది ఆఫ్టర్ డైవర్స్. ఓకే, సో ఇందులో ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత చాలా హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఒకళ్ళో ఇద్దరు పిల్లలు కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పుడతారు. పుట్టిన తర్వాత మీరు జనరల్గా మీ లైఫ్లో మీరు బిజీ ఉంటారు. మీ పనులలో మీరు, మీ వైఫ్ పనులలో మీ వైఫ్, ఒకవేళ తను కూడా వర్కింగ్ ఉంటే మీ పిల్లలు స్లోగా 2 years 3 years ఆ తర్వాత స్కూల్స్కి వెళ్తాము. ఇట్లా రొటీన్గా ఒక లైఫ్లోకి వెళ్తాం జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయ్యి మీకు మీ వైఫ్కి ఏదైనా కారణాల వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చేసి, ఓకే, ఆ డిస్టర్బెన్సెస్ని మీ పెద్దవాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత కూడా మీకు ఒక సొల్యూషన్ రాక, లేదు ఇంకా మేము ఒకరితో ఒకరు కలిసి ఉంటాం అన్నది ఇంపాసిబుల్ అని డిసైడ్ అయిన తర్వాతే మీరు వాళ్ళ లాయర్స్ దగ్గరికి వస్తాం జరుగుతుంది. మేము కూడా మీరు రాగానే వెంటనే డైవర్స్కి ఎంకరేజ్ చేయము. ఒకసారి కూర్చోపెట్టుకొని మళ్ళీ మాట్లాడి, ఓకే పర్వాలేదు మళ్ళీ కలవచ్చు అంటే కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తాము. ఆ కౌన్సిలింగ్ సెషన్స్లో మీ బాధలు ఏంటి, ఇఫ్ ఇట్ ఆల్ ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడప్పుడు సెట్ అయిపోయి మళ్ళీ మీరు హ్యాపీగా లైఫ్ సాగించవచ్చు. లేదు ఇంక ఇది సెట్ కాదు అని మాకు కూడా ఒక 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అనిపిస్తే డెఫినెట్గా ఇంకా మేము కూడా డైవర్స్ వైపుకే మొగ్గు చూపుతాము. ఓకే, ఎప్పుడైతే మీరు పిల్లలు లేకుండా డైవర్స్కి వెళ్తారో మీరు మీ భర్త కానీ మీ భార్య కానీ విడిపోతారు. మీ లైఫ్ మీద మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ మ్యారేజెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు పిల్లలు ఉంటారో భార్య భర్త విడిపోతారు, కానీ ఆబ్వియస్గా పిల్లలు ఎలా విడిపోతారు? పిల్లలకి డైవర్స్ ఇస్తానికి ఉండదు, రైట్? సో ఈ పిల్ల ఒకవేళ పిల్లడు కానీ పిల్లోడు కానీ పాప కానీ బాబు కానీ ఒకవేళ తల్లి దగ్గరే ఉండి తండ్రి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తండ్రి కనుక ఒకవేళ పిల్లవాడి మీద బెంగ పెట్టుకొని నా కొడుకు లేకపోతే నా కూతురు నేను కలవాలి, నేను చూడాలి అనుకుంటే వాళ్ళు ఎలా చూడొచ్చు, వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అన్నది వీ విల్ డిస్కస్ టుడే. ఓకే, ఒకవేళ భార్యకి భర్తకి డైవర్స్ అయిపోయిన తర్వాత భార్య దగ్గర పాప లేకపోతే బాబు ఒక 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ వయసు ఉంటే అది ఆటోమేటిక్గా భార్య దగ్గరే ఆ బాబుని కానీ ఆ పాపని కానీ పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ 5 years మదర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ న్యాచురల్ గార్డియన్. 5 years తర్వాత ఫాదర్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యాచురల్ గార్డియన్. ఓకే, సో ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే చట్ట ప్రకారం పాప కానీ బాబు కానీ ఒక 3-4 years మధ్యలో ఉంటే మదర్ దగ్గరే వదిలేయాల్సి వస్తుంది. మీ డైవర్స్ అయిపోయిన తర్వాత ఫాదర్ ఏం చేయొచ్చు? మరి ఫాదర్కి కూడా బాబుని చూడాలని ఉంటుంది కదా. అప్పుడు ఫాదర్ ఏం చేయొచ్చు అంటే క్లియర్ కట్గా GWOP అంటే గార్డియన్షిప్ అండ్ వార్డ్ ఒరిజినల్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ పిటిషన్ వేయాలి. అది గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890 మైనారిటీ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్స్ యాక్ట్ 1956 ఈ 2 యాక్ట్స్లో క్లియర్గా ఎట్లా మనం చైల్డ్ విజిటేషన్కి వెళ్ళొచ్చు, ఎట్లా మనం చైల్డ్ కస్టడీకి వెళ్ళొచ్చు అన్నది నిర్ధారించి ఉంటుంది. అయితే ఈ కేసులో 4 years కాబట్టి బాబు ఫాదర్ ఎప్పుడైతే చైల్డ్ కస్టడీ అప్లై చేస్తారో చైల్డ్ కస్టడీ అన్నది వెంటనే ఇష్టం జరగదు. కాకపోతే ఆ ఫాదర్కి ఒక రిలాక్సేషన్ ఇస్తుంది కోర్టు. అదేంటి అంటే మీరు వీడియో కాల్ ద్వారా కానీ లేకపోతే నెల ఒకసారి కానీ లేకపోతే వారం రోజులకు ఒకసారి కానివ్వండి లేకపోతే 15 రోజులకు ఒకసారి కానివ్వండి మీకు మీ కొడుకుని చూసే రైట్స్ మీకు ఇస్తుంది. దాన్నే చైల్డ్ విజిటేషన్ రైట్స్ అంటారు. ఓకే, సో మీరు ఈ చైల్డ్ విజిటేషన్ రైట్స్ ఉపయోగించుకొని మీ బాబుని కానీ మీ పాపని కానీ ప్రతి 10 రోజులకి లేదా నెలకు ఒకసారి మీరు తప్పకుండా కలవచ్చు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ మీ బాబుని కానీ మీ పాపని కానీ పర్మనెంట్ కస్టడీకి తీసుకోవాలన్నా కూడా మీరు డెఫినెట్గా ఈ GWOP కింద అప్లై చేసుకొని ముందుకెళ్ళి మంచి లాయర్ని పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీ బాబు మీ దగ్గరికి వస్తారు. అలాగే మదర్ కూడా ఒకవేళ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఫాదర్కి నేను నా పిల్లవాడిని ఇవ్వను అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరే పెట్టుకోవచ్చు. ఇదేంటి అడ్వకేట్ గారు అటు పెట్టుకోవచ్చు ఇటు పెట్టుకోవచ్చు అంటారు. ఇప్పుడు అటు పెట్టుకోవచ్చు ఇటు పెట్టుకోవచ్చు, కానీ దాంట్లో సందర్భాలు ఉంటాయి. ఎప్పుడైతే ఫాదర్ మంచి ప్రవర్తన లేదో, మంచి క్యారెక్టర్ లేదో, మందుకి బానిసై ఉంటాడో, జీతం సరిగ్గా సంపాదన లేదో, అలాంటప్పుడు మదర్ తప్పకుండా కోర్టులో ఫాదర్ క్యారెక్టర్ గురించి డిస్క్రైబ్ చేస్తూ నా కొడుకు కానీ నా కూతుర్ని కానీ ఫాదర్ దగ్గర వదిలితే క్షేమం కాదు అని చెప్పి జడ్జి గారిని కన్విన్స్ చేస్తే తప్పకుండా ఆ పాప కానీ ఆ బాబు కానీ తల్లి దగ్గరే ఎప్పటికీ ఉంటారు.
సో ఇందులో ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. సో ఇందులో నేను చెప్పేది ఏంటి అంటే బేసిక్గా మీరు కరెక్ట్గా ఉంటే లాని కరెక్ట్గా వాడుకోవచ్చు. ఫాదర్ న్యాచురల్ గార్డియన్ కదా 5 years తర్వాత అనేసి ఫాదర్ దగ్గర కంపల్సరీ ఇవ్వాలని లేదు. ఫాదర్ కనుక సరైన గుడ్ హ్యాబిట్స్ లేవు అని మదర్ కనుక ప్రూవ్ చేయగలిగితే ఆ పాపని కానీ బాబుని కానీ మదర్ దగ్గరే కంటిన్యూ చేయొచ్చు. అదేవిధంగా 5 ఏళ్ల తర్వాత మదర్ చూసుకోలేని పరిస్థితిలో ఉంటే ఫాదర్ తప్పకుండా కోర్టులో మదర్ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు అని చెప్పి ఆ పాపని కానీ బాబుని కానీ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ మీరు కనుక ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన కాల్ చేసి లీగల్ క్యాపిటల్ని ఎనీ టైమ్ యూ కెన్ అప్రోచ్ అండ్ వీఆర్ వర్కింగ్ 24/7. థ్యాంక్ యూ.